నమస్కారం మై డియర్ నిబ్బా అండ్ నిబ్బీస్, వెల్కమ్ టు కార్తిక్ సేస్. గత కొన్ని రోజులుగా కంటెంట్ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే మన అమిత్ గడు రొపోసో రివ్యూ చేద్దామన్నాడు. ప్లేస్ ఒకటే మారింది, మన నిబ్బా అండ్ నిబ్బీస్ మాత్రం మాత్రం మారలేదు. ఊరు మారుతి, తినే ఫుడ్ మారుతి, పడుకునే బెడ్ మారుతి, బ్లడ్ ఎందుకు మారుతురా బ్లడీ ఫుల్. సో ఇక లేట్ చేయకుండా వాళ్ళ పత్తి అపార్ట్మెంట్ చూసేద్దాం. తరుణ్, ఈ ఎర్త్ వెయిట్ ఎంత ఉంటుంది? ఫోన్లో గూగుల్ అనేది ఒకటి ఉండి దొబ్బించుకుంటుంది. దాంట్లో సెర్చ్ చేయొచ్చుగా, చేయరు. అవసరమైన దానికి తప్ప ప్రతి అడ్డమైన దానికి వాడతారు. నీ వెయిట్ ఎంత ఉంటుంది? 55. అయితే అంతే. అదేంటి? ఆ ప్రపంచం నువ్వే కదా. అరే బోస్డీకి ఎర్త్ వెయిట్ ఎంత అని అడిగితే ప్రపంచం గురించి చెప్తావేంటి? బుర్రమైన హుస్సేన్ సాగర్లో పడేసి వచ్చావా? ఈ రోడ్ నాకు ఇష్టం అనుకుంటున్నావా? రేయ్, ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమగోవులాగా బాని పళ్ళని బయటెట్టా? నోరుందిగా, మాట్లాడొచ్చుగా, మాట్లాడడానికి ఏమైనా రోగమా? పళ్ళు మొత్తం బయటేసుకుని అదో ఓవరాక్షన్. నువ్వేమైనా హ్యాపీ అంటే యాడ్ ఇస్తున్నావేట్రా? సలాం లేకుం బాయ్. సలాం. ఆడికిందుకు ఆడుతున్నావు? మనలో ఏట్రా, వాళ్ళకి అలాంటి ఇష్టం ఉన్నారు వాళ్ళకి. రాగరా ఫోన్ వస్తుంది. హలో చెప్పమ్మా. ఆవిడ ఎంత క్యాషువల్గా చెప్పిందో తెలుసా? హలో బాబు, నాన్నకి ప్రమోషన్ వచ్చింది, అర్జెంటుగా ఇంటికి వచ్చి పార్టీ చేసుకుందాం అన్నట్టు అంత క్యాషువల్గా చెప్పింది. నాది ఓ పాజిటివ్ బ్లడ్ కాదమ్మా. అమ్మా నాది ఓ పాజిటివ్ బ్లడ్ కాదమ్మా, నేను రానమ్మా, మా ఫ్రెండ్స్తో ఆడుకుంటానమ్మా. అరే బోస్డీకే షో సమ్ ఎమోషన్ అండ్ ఎక్స్ప్రెషన్స్ రా. నువ్వేమైనా రేసు గుర్రంలో శృతి హాసన్ ఏంట్రా? అసలు ఫీలింగ్స్ ఏం బయటికి చూపివా? లేదురా, ఇమ్రాన్ ఎదురయ్యాడు, వాడు ఇష్టం, నువ్వు త్వరగా రాదా? వస్తున్నానమ్మా. ఏమైందిరా మామ? పక్కన ఉన్నోడికి ఉన్నంత కంగారు కూడా ఈడికి లేదు. డాడీకి యాక్సిడెంట్ అయితే ఇమ్రాన్ గారు బ్లడ్ ఇచ్చాడంట. అరే నువ్వేమైనా రోబో ఏంట్రా? అసలు ఆ డైలాగ్ చెప్పడం ఏంటి అసలు? అరే మా డాడీకి యాక్సిడెంట్ అయితే ఇమ్రాన్ గారు బ్లడ్ ఇచ్చాడు రా, స్పీడ్ 1 టెరాహిట్స్ బయట అన్నట్టు చెప్పావు. అదిగో ఇమ్రాన్. అసలు ఏమైందిరా? ఇప్పుడే కదరా ఫోన్ చేసి చెప్పారు, అప్పుడే మర్చిపోయారా? మీ మీద గజని సినిమాలో సంజయ్ రామస్వామి బెటర్, కొంచెం సేపు అయినా గుర్తించుకుంటాడు. ఆంటీ గారు ఓ పాజిటివ్ బ్లడ్ అడిగారు, అందుకే ఇచ్చాను. వీడు చెప్పడం చూడు. అరే ఆంటీ గారు 10 రూపాయలు చింతపండు అడిగారు రా, అందుకే ఇచ్చాను. థ్యాంక్స్ రా. వద్దురా, మీ తొండలో నీకు ఇష్టం లేదు కదా. ఇప్పుడు మీ నాన్న బ్లడ్ లో కూడా నా బ్లడ్ ఉంది, ఏం చేస్తా చేసుకో. ఇప్పుడు సరిపోయారు. ఒక రోబో, ఒక గజని, రెండు కలిపితే ఈ నలుగురు, ఇంక్లూడింగ్ మామ్స్ క్యారెక్టర్. ఇదిగో కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది, ఓకేనా? ఏడవకండి, మీరే దాన్ని పెంట పెంట చేస్తారు. ఇందాక ఆడేమో పల్లిక్కిలించుకుని హ్యాపీ అంటే ఆడిచ్చాడు, ఇప్పుడు ఇదేంటి హెయిర్ ఆయిల్ యాడా? సరే సరే, అవన్నీ నాకెందుకులే, కానీ ఇదేంటి? అసలు ఆ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి? ఎవరైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి అమ్మా ప్లీజ్. ఇది 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 కంటెంట్ అంటే ఇలా ఉండాలి. ఇది చూసాక మీకు ఫ్యాన్ అయిపోయాను అంతే. వాహ్ సూపర్. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఈ వీడియోకి వచ్చిన లైక్స్ చూసి నేను 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. దీనికి 7424 లైక్స్. బుర్రేమైనా దొబ్బిందారా?
బేసిక్గా వీళ్ళంతా కరువు బ్యాచ్ అన్నమాట. వీళ్ళకి కంటెంట్తో సంబంధం ఉండదు. అమ్మాయి పౌడర్ వేసుకుని వచ్చి నవ్వుతే చాలు లైక్స్ కొట్టేస్తారు. అసలు నవ్వుకోవాలంటే ఇంట్లో కూర్చొని నవ్వుకోవచ్చు కదా, కెమెరా ముందుకు వచ్చి నవ్వుతారు కామన్ సెన్స్ లేకుండా. అరే మామా, అస్సలైన లెజెండ్స్ తోపులు ఎవరో తెలుసారా? ఎవర్రా? సింగిల్ ఉండి కూడా నైట్ మొత్తం మేల్కొని ఉంటారు చూడరా, వాళ్ళరా. అంటే మనం రా. ఎస్ బ్రో. లెజెండ్సా నా బొంగ. బేసిక్గా వీళ్ళిద్దరికి ఇన్సోమీనియా ఉందన్నమాట. నాకు అర్థం కాలేదు సార్. అంటే ఈ రోగం ఉన్న వాళ్ళకి నైట్ అంతా నిద్ర పట్టదన్నమాట. ఈడైతే లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు భయ్యో, వీడిని ఎవరికైనా చూపించండి. గాయస్ ఈరోజుకి ఇవి చాలు. ఇంకా చూస్తే నేను బీపీ వచ్చి పోతానేమో అని భయం వేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా ఆ ఎరుపు బటన్ నొక్కి దొబ్బించుకోండి ప్రేమతో. బాయ్. రే అమిత్, హాస్పిటల్కి వస్తావా బీపీ ట్యాబ్లెట్ తెచ్చుకోవడానికి?